శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు టీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఇవాళ సోషల్ మీడియాలో డైరెక్టర్ పూరి గారు అలానే చార్మి గారికి సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ కింద నేను రకరకాల కామెంట్స్ చూస్తున్నాను. ఇద్దరు ప్రొడ్యూసర్స్ అయినప్పటికీ మీకు మీ భార్య లేరా, ఆవిడని వదిలేసి ఈవిడతో తిరుగుతున్నారని, లేకపోతే ఆవిడకి డివోర్స్ ఇచ్చేసేసారా అని, ఇట్లాంటి రకరకాల కామెంట్స్ అనేవి చూస్తున్నాం. అసలు నిజంగా ఏం జరుగుతుంది? ప్రొడ్యూసర్స్ అయినంత మాత్రాన కలిసే ఉండాలా? అంటే భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. పిల్లలు కూడా నాకు తెలిసి పెద్దవాళ్ళు. అబ్బాయి అతను ఆల్రెడీ హీరోగా కూడా చేశాడు. సినిమా కూడా చేశాడు. అమ్మాయి కూడా పెద్దదే. మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇక్కడ ఒక బాధాకరమైన అంశం ఏంటంటే వీటన్నిటిలో, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడిన దాంట్లో వీటన్నిటిలో పూరి ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. తనే చాలాసార్లు చెప్పాడు. దానికి పెళ్లి పెద్దలు మన హేమ వీళ్ళందరూ తలా కొంచెం డబ్బులు వేసుకొని, ఆ రోజు పెళ్లి చేసుకోవడానికి కూడా డబ్బులు లేకపోతే తలా కొంచెం వేసుకొని పెళ్లి చేశారు. అది పెద్ద విషయం కాదు. ఫ్రెండ్స్ అన్నాక ఆ మాత్రం చేస్తారు. ఇళ్లలో ఇష్టం లేనప్పుడు స్నేహితులే కలిసి పెళ్లి చేయడం కూడా తప్పు కాదు. ఇవేవి అభ్యంతరకరాలు కాదు. కాకపోతే అంత ప్రేమించి, అంత ఇంట్లో వాళ్ళని ఎదిరించి, ఇలా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు అతనికి ఇంకొక ప్రేమ కావాల్సి వచ్చింది? ఇది నిజంగా ప్రేమ? సినిమాల కోసం చార్మి ఒక రకంగా టాలెంటెడ్ లేడీ, మల్టీ టాస్కింగ్ చేస్తుంది తను. మరి అందుకు తనకి వర్క్లో కంపానియన్షిప్గా చార్మిని ఎన్నుకున్నాడా పూరి? ఆ మధ్య అసలు ఒకసారి అయితే బాగా వీళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి, అది ఇది అని అన్న టైంలో తనకి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. చార్మికి ఎంగేజ్మెంట్ అయితే ఆ ఎంగేజ్మెంట్ను కూడా మళ్ళీ తర్వాత ఎందుకో బ్రేక్ అయ్యింది. ఇంకా ఆ తర్వాత వీళ్ళిద్దరూ బాగా బాంబేలో ఆ చైనీస్ రెస్టారెంట్స్కి వీటికి బాగా వెళ్ళటము. అంతకుముందేమో పటాయా అంటే తను ఎక్కువ బ్యాంకాక్ వెళ్తాడు కదా, అందుకని చెప్పి ఉన్నారు. ఇది ఎంతో కొంత అతని కుటుంబంలో అశాంతిని రేపింది అనేది వాస్తవం. పిల్లలు కూడా 100% చార్మిని యాక్సెప్ట్ చేయలేదనేది కూడా వాస్తవం. ఇలా రకరకాల విషయాలు ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ అడిగేదాన్ని మనం ఒక చోటకి చేర్చి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఇలాంటి విషయాలు బయట కూడా బాగానే జరుగుతున్నాయి. సెలబ్రిటీలు అనేసరికి ఎందుకు ఇంత ఉత్సాహం వీళ్ళకి? అసలు మామూలుగానే సెలబ్రిటీల జీవితాలని బాగా లోతుగా చూడాలి, తెలుసుకోవాలి. అక్కడ ఏదో ఉంది, మనకి అందరికీ అర్థం కానిది ఏదో, మనకు తెలియంది ఏదో, బ్రహ్మ పదార్థం ఏదో అక్కడ ఉంది అని మామూలు వాళ్ళకి అనిపిస్తుంది. అందుకే ఒక సినిమా యాక్టర్ డైరెక్ట్గా వెళ్ళి షాపింగ్ చేసుకోలేరు. ఇక్కడ నిన్న చూడండి, పాపం అల్లు అర్జున్ కొడుకు మీదనే అందరూ కెమెరాలు ఫోకస్ చేశారు. యాక్చువల్గా ఆ పిల్లోడికి అంత డెడ్ బాడీ దగ్గరే, మామూలుగా అయితే డెడ్ బాడీల దగ్గర అంత చిన్నపిల్లలు ఉండరు. ఆ పిల్లోడు ఎందుకున్నాడు అంటే, ఇప్పుడు ఆవిడ గ్రేట్ గ్రాండ్ మదర్ ఈ పిల్లాడికి. పైగా అల్లు అర్జును అంటే ఆమెకి వాళ్ళ అమ్మకి ఎంత ఇష్టం, ఆమెకు కూడా అంత ఇష్టం అంట. సో ఆ ఇష్టమైన అల్లు అర్జున్ కొడుకు అనేసరికి ఆవిడ కూడా చాలా ప్రేమ చూపించుంటుంది. అందరూ ఒక రకం ప్రేమ, ఈ పసోడి మీద ఒక రకమైన ప్రేమ ఆవిడ చూపించుంటుంది. సో ఆ పిల్లోడు అందుకనే అక్కడి నుంచి వదలుకోకుండా అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఏదో సెంటు వేస్తుంటే నేను తీసుకొచ్చేవనా వేరే సెంటు అంటే, వాడికి ఇష్టమైంది ఏదో ఉంది పర్ఫ్యూమ్, అది తీసుకొచ్చేస్తాను అని.
అంటే ఫ్యామిలీ బాండింగ్ గురించి చెప్తున్నా. అయితే ఇది మామూలు కుటుంబాల్లో కూడా ఉంటుంది. జేజీ మనవాళ్ళ ప్రేమానుబంధాలు ఉంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ సినిమా వాళ్ళ విషయాలకు వచ్చేసరికి ఇంకా వాళ్ళకి అసలు ప్రైవసీ ఉండట్లా. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. బాగా గమనించటం. ఇదివరకు ఒకప్పుడు నా చిన్నప్పుడు నాకు గుర్తు, ఈ రిక్షాలు వచ్చి పోస్టర్స్ విసిరేస్తూ ఉండే. ఎవరికి ఇష్టమైన హీరో పోస్టర్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ పోస్టర్లు కాదు, వాటిని పాంప్లెట్స్ లాంటివి వేసేవాళ్ళు, ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని. వేస్తే ఆ పేపర్లు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవటం. అలాగే ఆ కథల పుస్తకాలు ఉండేవి, సినిమా కథల పుస్తకాలు, అవి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవటం. వాల్ పోస్టర్లు దగ్గర నుంచి చూడటం తదేకంగా, ఇట్లా చాలా ఉండేది. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీ మీద ఒక రకమైన ఫ్యాసినేషన్ అయితే ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంది. అయితే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పటి నుంచి, అంతకుముందు నాటకాలు ఉన్నప్పటి నుంచి ఈ సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి. అంటే వృత్తిని మించిన సంబంధం ఏదో వాళ్ళిద్దరి మధ్య ఉంది అని ప్రపంచం అనుకుంటుంది. అదే కదా ఇప్పుడు మాట్లాడుకునేది. అయితే ఈ వృత్తిని మించిన బంధం మొదటిసారా? ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. కొంతమంది ఏంటి అంటే అసలు కుటుంబాలనే మర్చిపోయేటట్లు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో విజయ నిర్మల్ గారు లాంటి వాళ్ళు, ఆ కుటుంబం కూడా చాలా ఇంపార్టెంటే, ఆ పిల్లలు కూడా నా పిల్లలే అన్నంత ఫీలింగ్ తోటి ఆవిడ వాళ్ళ కోసం పరితపించేది. విజయ నిర్మల్ గారు తన కొడుకు అంటే ఎంత ఇష్టమో ఆ పిల్లలను కూడా అందరినీ తన పిల్లల్లాగా చూసేది. కానీ చూసినప్పటికీ కూడా అందరి పిల్లలు ఆవిడని ఆమోదించారా? ఆమోదించలా. ఈమె అందరినీ ఒకలాగా చూడాలని చూసింది, కానీ వాళ్ళందరూ ఈవిడ్ని ఆమోదించలా. అసలు ఇవాళ రోజులు ఎట్లున్నాయంటే సొంత పిల్లలే సొంత తల్లిదండ్రులను ఆమోదించలేని అంత స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ విషయంలో ఆ పిల్లోడు కొంచెం బయటపడి అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడాడు, బ్రేక్ అయ్యి, ఎవరో పూరి జగన్నాథ్ కొడుకు. అయితే వీళ్ళది డ్రగ్స్ కేసులో కలిసి ఉండటం, ఒకే ఛార్జ్షీట్లో వీళ్ళు ఉన్నారు. అలాగే చాలా సినిమాలు కలిసి చేశారు. ఒక బ్రేక్ త్రూ ఈమె వల్లే వచ్చింది, మళ్ళీ వచ్చింది కాస్త పోయింది కూడా ఈవిడ సినిమాల్లోనే పోయింది. ఇలా ఉన్న సందర్భంలో ఇప్పుడు ఫైనల్గా వీళ్ళు వెళ్ళింది ఎక్కడికి అంటే, ఇంకెక్కడెక్కడెక్కడికో వెళ్ళినప్పుడు ఒక రకమైన ఆశ్చర్యం చూపించి, ఒక రకమైన ఆసక్తిని చూపించిన జనాలు ఇప్పుడు వీళ్ళు చిన్నజీయర్ స్వామి దగ్గరికి వెళ్ళారు. అంతకుముందు కూడా ఒక బాబా దగ్గరికి నరేష్, పవిత్ర లోకేష్ కూడా వెళ్ళారు ఒక 4-5 సంవత్సరాల క్రితం. వెళ్తే అప్పుడే అనుకున్నారు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు, నరేష్కి మొత్తం లైన్ క్లియర్ అయిపోయింది అని. ఇంకా తర్వాత ఒకదానికోటి లైన్ క్లియర్ కాలేదు, భార్య విడాకులు ఇవ్వట్లేదు, నరేష్ ఎంత అడిగినా. వాళ్ళ మధ్యలో ఆ వివాదాలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. అందుకే వీళ్ళిద్దరూ పెళ్లి లాంటి బంధాన్ని కొనసాగిస్తున్నారు, కానీ పెళ్ళిని మాత్రం చేసుకోలేకపోయారు అని చెప్పి వాళ్ళ విషయంలో క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇంకా విడాకులు కాల వాళ్ళకి. ఇప్పుడు ఈవిడ విషయంకి వచ్చేసరికి మరి ఆయన దగ్గరికి వెళ్ళారు వీళ్ళిద్దరు. అయితే ఈ సినిమాల విషయం ఆయనకు బొత్తిగా తెలిసే అవకాశం లేదు. ఆయన ఏమనుకుని ఉండొచ్చు, ఇద్దరు కలిసి వచ్చారు, ఒకే వయసు వాళ్ళు వచ్చారంటే భార్య భర్తలు అనుకుని ఉండొచ్చు, వాళ్ళకి ఆశీస్సులు కూడా ఇచ్చి ఉండొచ్చు. మరి ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరు ఆర్థిక పరిస్థితి కూడా బాగలా, సినిమాలు ఫ్లాప్ అయినాయి. అంటే ఇట్లాంటి ఒడిదుడుకులు పూరి జగన్నాథ్కి సహజమే. ఇప్పటికి ఎన్నోసార్లు ఇలా జరిగింది, వాళ్ళ కొత్తగా జరగటం కాదు. మరి అతను ఒక ఆధ్యాత్మికవేత్తగా చెప్పబడుతున్న జీయర్ స్వామి దగ్గరికి వెళ్ళాడు అంటే, కొంతమంది ఆలోచిస్తున్నట్లు ఆయన కేవలం ఆధ్యాత్మికమైన వ్యక్తే కాదు, కొంచెం ఆయనకి ఒక వ్యాపారము అనే ఒక ఇంకొక రూపం కూడా ఉంది అని కూడా చాలామంది అంటారు చిన్నజీయర్ స్వామి గురించి. అట్లా ఆ వ్యాపార కోణంలో ఏమైనా వెళ్ళారా ఆయన దగ్గరికి? వెళితే పూరి జగన్నాథ్ లాంటి వాడు రమణ మహర్షి ఆశ్రమం కన్నా వెళ్తాడు, కానీ
చిన్నజీయర్ స్వామి దగ్గరికి అయితే వెళ్ళే అవకాశం లేదు. వెళ్ళాడు అంటే ఏదో ఒక ఈ లౌకిక విషయాల గురించే వెళ్ళుండాలి. అలౌకిక ఆనందం కావాలి అనుకుంటే రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళుండేవాడు. ఇవేదో లౌకిక వ్యవహారమే, అంటే డబ్బులో లేదంటే ఏదన్నా సలహా సంప్రదింపులో, లేదంటే ఏదన్నా ఒక పార్టీ రికమెండేషను ఏదో ఉండాలి. లేదంటే మటుకు పూరి జగన్నాథ్ వెళ్ళే అవకాశం లేదు. సరే ఏది ఏమైనా అక్కడికి వెళ్ళారు, వెళ్ళిన దానికి జనాలంతా ఇలా మాట్లాడుకుంటున్నారు. అందుకని నేనేమంటానంటే, అసలు సినిమా వాళ్ళని ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు? మీ చుట్టూ ఎవ్వరు కూడా అంటే ఇలా జీయర్ స్వామి దగ్గరికి ఒక బంధంలో ఉన్న భర్తను, ఏ బంధము లేని చార్మి లాంటి వాళ్ళు కలిసి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, కానీ బయట ఎక్కడ మీకు కనిపించలేదా? మనము సినిమా వాళ్ళ దగ్గర నుంచి మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. వాళ్ళకి ఎలాగూ షాపింగ్లు చేసుకునే హక్కు లేదు, సినిమాలకి మారువేషాలు లేకోకుండా సినిమాలకి వెళ్ళే అవకాశం లేదు, ఏ పెళ్ళిళ్ళ కన్నా ఫంక్షన్ల కన్నా వెళితే చుట్టుముట్టి సెల్ఫీలు ఫోటోలు. ఇక వాళ్ళు కానీ ఇవ్వను అన్నారు అనుకోండి, ఏదైనా గట్టిగా మాట్లాడారనుకోండి, బాలకృష్ణ లాంటి ముక్కోపి కోపడ్డాడే అనుకోండి, మళ్ళీ 4-5 రోజులు అదే చర్చ జరుగుతుంది. ఇప్పుడు మామూలు వ్యక్తులు మనమే, ఒకళ్ళకి 4 సార్లు, 1కి 4 సార్లు ఎవరో ఒకళ్ళు వచ్చి ఒకే విషయాన్ని అడిగారనుకోండి, మనమే చిరాకు పడతాం. వాళ్ళు మానవ మాత్రులే కదా, ఏ మాట కామాట మానవ మాతృలకు ఉండే ఉద్వేగాలే వాళ్ళకు కూడా ఉంటాయి. కాకపోతే ఈ ఆడమగ సంబంధాల దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ గంటలు కలిసి ఉండటం కావచ్చు, లేకపోతే ఈ సినిమా అనే ఒక కమర్షియల్ ఎలిమెంట్లో వీళ్ళు ఎక్కువ పార్టిసిపేట్ రావాల్సి రావటం కావచ్చు. ఏదేమైనా ఆ సన్నిహితము ఇవన్నీ కలిసి వెరసి కొన్ని ఇప్పుడు రాజ్ నిడుమోరు, సమంత గురించి మాట్లాడుకుంటున్నారు. ఇట్లా ఇంకా చాలామంది డైరెక్టర్స్కి హీరోయిన్స్ తోటి సంబంధ బాంధవ్యాలు వచ్చిన మాట వాస్తవం. మరి అదే ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే, మనం అవును ఇది ఇలా ఉండడం చాలా సర్వసాధారణము అనలేము, లేదు ఇలా జరగడానికి వీలు లేదని పిడివాదము చేయలేము. ఏదేమైనా మీకోసం ఒక భార్య అంటూ ఉన్నప్పుడు, మీ కష్టాల్లో సుఖాల్లో వాళ్ళు పాలు పంచుకొని ఉన్నప్పుడు, వాళ్ళని కాదని త్రోసిరాజని వేరే వాళ్ళతో స్నేహం చేస్తే, ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానా ఉన్నాడు. ఒకప్పుడు అతనికి సినిమాల్లో ఛాన్సులు రాకపోవడం, అతను ట్రై చేసుకునే టైంలో, మరి సినిమాల్లో ఛాన్సుల కోసం ట్రై చేయడం అంటే డబ్బులు లేకుండా అయ్యే పని కాదు. అలా చేసిన టైంలో అతని గర్ల్ ఫ్రెండ్ అతను ఉద్యోగం చేసి అతను పోషించింది. పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అతనికి మంచి కెరీర్ వచ్చింది. ఆయుష్మాన్ ఖురానాకి ఒక 4-5 ఏళ్ల క్రితం మంచి సినిమాలు వచ్చినాయి. అతను ఇప్పుడు ఆవిడకి విడాకులు ఇచ్చి వేరే ఆమెని చేసుకుంటున్నారు. ఇట్లా విడాకులు ఇస్తానన్నా తీసుకోకుండా ఫైట్ చేసేవాళ్ళు ఉన్నారు. విడాకులు ఇచ్చేసి ఎలాగో ఇక్కడ దాకా వచ్చాక ఇంకెందుకు అనుకుని పక్కకి వెళ్ళిపోయి లైన్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా సొసైటీలో జరుగుతున్నప్పటికీ సొసైటీ మటుకు ఇట్లాంటివి ఇంత ఓపెన్గా ఉండటాన్ని ఒప్పుకోరు. అంటే ఏం చేస్తారని కాదు, మాట్లాడుకుంటారు అంతే, అంతకంటే ఏమీ చేయలేరు ఎవరైనా. కాదే కొసమెరుపు వీటిల్లో చిన్నజీయర్ స్వామి దగ్గరికి వెళ్ళడమే కొసమెరుపు అన్నిటిని మించి. ఎందుకంటే పూరి నాస్తికుడు. అలాంటి నాస్తికుడు వెళ్ళాడు అంటే అది అసలు అన్నిటికన్నా వార్త. ఈ మిగతా అన్ని ఆల్రెడీ వచ్చేసిన వార్తలు, ఇవాళ వచ్చిన వార్త ఇది కొత్త వార్త. ఏదేమైనా ఆయన భార్య ఆయన్ని ఆధ్యాత్మికత వైపు నడిపించలేకపోయినప్పటికీ చార్మి నడిపించింది అంటే చార్మిలో ఈ రకమైన సమ్మోహన శక్తి కూడా ఉందా అనిపిస్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.